ఒక ఊరిలో రామయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. కాని పేరుకే ధనవంతుడు. తన పీనాసితనంతో డబ్బులు ఖర్చవుతాయని ఇక భార్య సీతను, కొడుకు నిరంజన్ను పాత చినిగిపోయిన బట్టల్తోనే ఉంచేవాడు. ఇక భార్యను వంటకూడా చేయనివ్వకుండా ఆపేవాడు. ఏవండి, నేను నా కొడుకు కడుపునిండా భోజనం చేసి వారం రోజులవుతోందండి. అవును నాన్నా, నా ఫ్రెండ్స్ అందరూ ఈ డ్రెస్సు ఇతర్ల ఇంటి అన్నం తింటున్నానని చూసి నవ్వుతున్నారు నాన్నా. మరేం పర్లేదురా, ఇంకో నెల అలానే కానివ్వండి. తర్వాత పరిస్థితి తర్వాత చూద్దాం. అవును, మేమంటే అది ఇది చెప్తూ ఇలా అడుగుతూ గడిపేస్తున్నాం. మరి మీరెలా? ఇప్పుడు చూస్తావు కదా సీతా. ఒక బిచ్చగాడు వేడివేడి ఇంటి భోజనం ప్లేట్లో పట్టుకుని వస్తున్నాడు. ఏంటయ్యా, ఇంత ఆలస్యం చేస్తే ఎలా? అయ్యా, మీరు రోజూ పొలం దగ్గరే ఉంటారని అటువైపెళ్ళాను. మళ్ళీ విషయం తెలుసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది. సరేలే, కాని త్వరగా ఆ ప్లేటుగు అంటూ రామయ్య చేతిలో ఉన్న ఖాళీ ప్లేట్ని ఆ బిచ్చగాడికి ఇచ్చి అతని చేతిలో భోజనం తీసుకున్నాడు. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను, కాస్త ఉండనివ్వండి. సరే వీరయ్యా, నువ్వు బయల్దేరు. బిచ్చగాడు వెళ్ళగానే ఇంట్లో రామయ్య భోజనం కాస్త కూడా మిగలకుండా తింటున్నాడు. సీతా నిరంజన్కి అర్థంకాక అలా తింటున్న రామయ్యని చూస్తున్నారు. వాడు సాయంత్రం మళ్ళీ వస్తే భోజనం పాడైపోయింది, బయట కుండీలో వేసేశాం అని చెప్పు, సరేనా? ఆ మాటలకు సీతకు, నిరంజన్కు చాలా అసహ్యం వేసింది. ఒక క్షణం కూడా ఇంట్లో ఉండాలి అనిపించలేదు. ఇద్దరికీ బ్రతుకుమీద విరక్తి కలిగింది. సీతా నిరంజన్ను తీసుకొని ఒక బ్యాగ్ పట్టుకుని పుట్టింటికి కాకుండా అత్తింటికి బయల్దేరింది. అంటే రామయ్య వాళ్ల అమ్మా నాన్నల దగ్గరికి. రామయ్య చూస్తూ ఉన్నాడే తప్ప ఆపలేదు. ఏవండి, ఇది విన్నారా? మన కొడుకు వార్త. ఏమైంది పార్వతీ? మీరివి పట్టించుకోకండి. ఆ పాత పాడైన రేడియో పాటలు వింటూ ఉండండి. ఏంటి విషయం చెప్పు. ఊళ్ళో అందరూ మన కొడుకును చూసి నవ్వుతున్నారు. ఏంటి పార్వతీ నువ్వు చెప్పేది? అంతలో సీతా, నిరంజన్ వచ్చేశారు. ఏంటమ్మా, బ్యాగ్ పట్టుకుని సడన్గా వచ్చారు? అయినా ఈ చినిగిన బట్టలేంటి? మీ కొడుకుతో ఇక నేనుండలేనప్పయ్యా. ఏమైంది? విషయం చెప్పు. నాని, నాకు చాలా ఆకలేస్తుంది. సరే, ముందు లోపలికి పదండి. చాలా ఆకలితో తింటున్న సీత నిరంజన్ను చూసి పార్వతికి ఆశ్చర్యం వేసింది. మామయ్య, మీ పీనాసి కొడుక్కి బుద్ధి వస్తేనే నేను వెళ్లి కాపురం చేస్తాను. లేదంటే ఇక్కడే మీతో పాటు ఉంటూ ఏదో ఒక పని చేసుకుంటూ నా కొడుకుని చూసుకుంటాను. నా కొడుకు నేను సరిగ్గా తినక వారం పైగా అవుతోంది. వంట కూడా చేయనివ్వడం లేదు. చూశారుగా మా బట్టలు. నా వల్ల కాదు మామయ్య. ఏంటండి ఇది? వాడి పీనాసితనం చూసి పెళ్ళైతే అయినా సెట్ అవుతాడనుకున్నావు, కాని ఇంకా రెండింతలయింది. నువ్వేం బాధపడకమ్మా, నేను ఆలోచన చేస్తాను. నాకు కొంత సమయమివ్వు. ఇక కోడలికి సర్ది చెప్పి శివయ్య ఊర్లోకి బయల్దేరాడు, వెంకీ అనే వ్యక్తిని కలవడానికి. వెంకీ, బావున్నావా? బావున్నా బాబుగారు, మీ దయవల్ల. చెప్పండి, విషయమేంటి ఇటొచ్చారు? నీవు చాలా తెలివైనవాడివని ఒక సహాయం కోసం వచ్చాను వెంకీ. అయ్యో, చెప్పండి. మరేమీ లేదు. నీ తెలివి ఉపయోగించి నా పీనాసి కొడుకుని మార్చాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాడు మారాలి, అదే ముఖ్యం అంటూ పీనాసి కొడుకు గురించి వివరంగా చెప్తాడు. వెంకీ నిదానంగా శివయ్యగారు చెప్పే విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటాడు. బాబుగారు, నాకు విషయం పూర్తిగా అర్థమైంది. మీరు ఒప్పుకుంటే ఈరోజు సాయంత్రం వెళ్తాను. సంతోషం. ఈ డబ్బు ఉండనివ్వు, ఖర్చులకు. పీనాసి రామయ్య ఇంటి ముందు నిల్చొని బిచ్చగాడి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు పాపం. కాని బిచ్చగాడు ఎంతసేపటికీ రాలేదు. ఇక రామయ్య కోపంతో ఎదురుచూస్తూనే ఉన్నాడు. అంతలోనే వెంకీ క్యారేజ్ బాక్స్ పట్టుకుని వస్తాడు. ఎందుకంటే బిచ్చగాడికి 100 రూపాయలిచ్చి ఇటువైపు రాకు అని వార్నింగ్ ఇచ్చాడు వెంకీ. రామయ్యగారు బావున్నాలా? నాకు మీ నాన్నగారు చాలా బాగా తెలుసు. పనిమీద ఇటొచ్చాను, లేటైంది. ఇక ఇటు మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. మా భార్య లేటవుతుందేమో అని క్యారేజ్ కూడా పంపించింది. వెంకీ చేతిలో ఉన్న క్యారేజ్ బాక్స్ చూసి ఈ పూటకి భోజనం దొరికింది అనుకుని. ఎంత మాట! రండి లోపలికి. లేటైంది కదా, రాత్రి ఇక్కడే పడుకుని రేపు వెళ్ళండి.
ఇక ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు. కాని వెంకీ రామయ్యకి తెలియకుండా 3 రోజుల క్రితం భోజనం పెట్టాడు. స్మెల్ రాకుండా టేస్టీ ఫ్లేవర్స్ యాడ్ చేశాడు. క్యారేజ్ బాక్స్ కాబట్టి ఒక బాక్స్లో వెంకీ ఫ్రెష్ ఫుడ్ తీసుకొచ్చాడు. చూడటానికి రెండూ ఒకే విధంగా ఉన్నా వేర్వేరు భోజనాలే. ఇక భోజనమైంది. వెంకీ గెస్ట్ రూంలో పడుకున్నాడు. ఏమయ్యా పెద్ద మనిషి, భోజనంలో ఏమి కలిపేవయ్యా? కడుపు చాలా నొప్పిగా ఉంది. మరేం లేదు రామయ్య, రోజూ నీ భార్యాపిల్లలు ఎలాంటి భోజనం తింటున్నారో పాడైపోయింది, నీకదే ఇచ్చాను. తప్పుకో, నేను హాస్పిటల్ వెళ్ళాలి. అయ్యో, ఆస్పత్రికి వెళ్తే చాలా ఖర్చవుతుంది కదా. 2 రోజులాగు, అదే తగ్గిపోతుంది. ఎంత పని చేశావురా? ఏదో తెలిసినవాడివని ఇంట్లోకి రానిస్తే ఇంత దారుణం చేస్తావా? మరి నీ కుటుంబం గురించి ఆలోచించావా? ఎలాంటి భోజనం తింటున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని? ఇక రామయ్య దబాదబా హాస్పిటల్ వెళ్లాడు. డాక్టర్, త్వరగా చూడండి. కడుపు చాలా నొప్పి, విపరీతంగా ఉంది. అవునా? ఒక 10 నిమిషాలాగండి, క్యూ ఉంది. లేదు డాక్టర్, నా వల్ల కావడం లేదు. సరే, పదండి మరి. రామయ్య గారు, టెస్టుల్లో మీకు ఫుడ్ పాయిజన్ అని వచ్చింది. చాలా రోజుల క్రితం నుంచే మొదలైంది, ఇప్పుడు ఎక్కువయింది. మరి ట్రీట్మెంట్ చెయ్యండి డాక్టర్. నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఖర్చు చాలా అవుతుంది. ఒక 10,000 వరకు. డాక్టర్ మాటలకు షాక్ అయ్యాడు. కాని పరిస్థితికి తలవంచి చెయ్యండి అని చెప్పాడు. డాక్టర్ కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పడంతో రామయ్య ఇక మంచంలో పడుకుని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడే సీత, నిరంజన్ వచ్చారు. రామయ్య చూసి తన తప్పు తెలుసుకుని క్షమించమని అడుగుతాడు. మంచి భోజనం ఆరోగ్యం కన్నా ఏదీ ఎక్కువ కాదు అని తెలుసుకుని ఇక భార్యా కొడుకుకి ఏ లోటూ లేకుండా కావాల్సినవి కొంటూ సంతోషంగా చూసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే లైక్, షేర్, ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.